హాయ్ హలో అండి. బిగ్ బాస్ తెలుగు 8 18వ రోజు ప్రోమో చూద్దాం రండి. గుడ్లు మీరు గడ్డి కింద దాచేటివి గడ్డి పైన పెట్టండి అందరూ. ఆల్సో రెడ్ లైన్ లోపలికి వెళ్ళవద్దని నబీల్ అంటారు. అక్కడ అంటే ఇద్దరు వెళ్ళమన్నారు కాబట్టి నువ్వు చెప్పలేదని నిఖిల్ అంటారు. అది కోడి కూత రాకముందే ఈ రెడ్ లైన్ దాటవద్దు, ఎవరు ఆ రెడ్ లైన్ దాటవద్దు, గుడ్లు తీసుకునేటప్పుడు చేతులు ఆ పైపు దగ్గర పెట్టవద్దు, ఆ కెమెరా ఎవరు ముట్టవద్దు అని నబీల్ అంటారు. చేతులు బ్లాక్ చేయొద్దని ఉంది పట్టుకున్నప్పుడు, పైపు దగ్గరికి వెళ్తాయి కదా అని విష్ణుప్రియ అంటే నువ్వు కింద పెట్టవచ్చు అని నబీల్ అంటారు. కింద దాచిపెట్టవద్దు, పైకి కనబడాలి అంటున్నావు. పైకి కనబడాలనే లైన్ ఒకటి ఉంది, దాచిపెట్టవద్దు అని అదంతా ఏమీ లేదని సోనియా అంటుంది. కనబడాలి దాచిపెట్టవద్దని అంటే ఆగు ఆగు బెదిరించవద్దు, నువ్వు బెదిరించినట్టు అనిపిస్తుంది, మంచిగా అడుగు నేను చెబుతానని నబీల్ సోనియాతో అంటారు. ఏంటది అని సోనియా అంటే బెదిరించినట్టుంది అనిపిస్తుంది అని నబీల్ అంటే ఓ సారీ చదువు ఒకసారి అని సోనియా అంటుంది. నబీల్ అండ్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అని నబీల్ అంటారు. ఎగ్స్ ఉన్న 2 బాక్స్ స్టోర్ రూమ్లో పెట్టండి అంటారు. తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేసి వస్తారు. రాత్రి 8 గంటలకి కోడి కూస్తుంది, పైనుంచి గుడ్లు పడతాయి, అందరూ పట్టుకుంటారు. పృథ్వీ డోంట్ డూ దట్ అని ఆదిత్య అంటారు. అందరూ గుడ్లు క్యాచ్ చేస్తారు. ప్రేరణ సోనియా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటారు. గుడ్లు కనిపించేటట్టు పెట్టండి అని నబీల్ సోనియాకి చెప్తారు. సోనియా మా గుడ్లు తీసింది అని ప్రేరణ అరుస్తే నువ్వే స్టార్ట్ చేసావు కదా అని నిఖిల్ అంటారు. అది కాదు, వాళ్ళు రూల్ బ్రేక్ చేసినప్పుడు మేము కూడా బ్రేక్ చేయకూడదా, ఎందుకు వచ్చి తీసుకువెళ్ళాలి అని యష్మి అంటుంది. సోనియా వాళ్ళు 3 తీసేసుకున్నారంటే నిఖిల్ వెళ్ళి అడుగుతారు. చంచాలక రూల్స్ బ్రేక్ చేశారని యష్మి అంటుంది. నబీల్ ఎవరిదైనా తీసుకోవచ్చు, డిఫెండ్ చేసుకోవాలంటే నిఖిల్ యష్మి వాళ్ళ గుడ్లు తీసుకొని నిఖిల్ వెళ్తారు. మా వాళ్ళు ఆడారు, నువ్వు ఏం కావాలో అది చేసుకోపో అని యష్మి అంటుంది. మళ్ళీ పరిగెత్తి వెళ్ళి నిఖిల్ గుడ్లు తీసుకోవడానికి చూస్తారు. ప్రేరణ అది ఆపుతారు. రాత్రి 8:15 అభయ్ అంటారు యష్మితో, చాలా వరస్ట్గా ఆడుతున్నారు, నిన్న అన్ని నీతి మాటలు మాట్లాడారు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా, మీరు నా దగ్గరికి రాకపోతే మీ దగ్గరికి నేను రాను అంటే సోనియా ఏమంటుంది, అలా చెప్పకరా అని అంటుంది అని యష్మితో అభయ్ అంటారు. ఏం అడ్వాంటేజ్ రావచ్చు అక్క అని నైనిక సోనియాతో అంటే నామినేషన్లో సేవ్ చేయడానికి ఏదైనా రావచ్చు అని సోనియా అంటుంది. నిఖిల్ అబ్బాయి అంటారు, ఎవరు ఎంత రాంగ్గా అన్నా, ఏం అడిగినా, ఎన్ని మాటలు అన్నా యాజ్ ఏ ఫ్రెండ్ ఒక మాట చెప్తున్నా, ఆమె ఎంత ఇరిటేట్ చేసిన అమ్మాయిలు నువ్వేం చేయకు అని అంటుంటే సోనియా ఈడొక్కడు ఎవరు చెప్తే అదే వింటాడని నిఖిల్ని చూసి అంటుంది. ప్రేరణ పృథ్వీతో అంటుంది, మా వాళ్ళు లేరు, ట్రస్టెడ్ ఏమీ లేకపోతే మా వాళ్ళు రారు, చెయ్యి ఇలా పట్టుకొని వెళ్తుంది, అక్కడ స్టార్ట్ అయింది అని చెప్తుంది పృథ్వీతో ప్రేరణ. రాత్రి 9 గంటలు ఏ క్లాన్ దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో బిగ్ బాస్కి చెప్పండి అని అంటే శక్తికి 66 ఎగ్స్, కాంతారకి 30 ఎగ్స్ అని నబీల్ చెప్తారు. నబీల్ సీతతో మాట్లాడతారు. ఆమె టోన్ నచ్చట్లేదు అంటే సీత ముందే చెప్పే కదా అంటే మాట్లాడకు నాకు నచ్చదు అని చెప్పినా ఆయన డానా బిగ్ బాసా టోన్ అయినా అట్టా ఇట్టా అని పిల్ల మంచిగా మాట్లాడు, నేను మంచిగా మాట్లాడతాను, నేను అవసరమైతే రండి అని చెప్తా, కాదండి అవునండి అని మాట్లాడతాను సోనియా గురించి సీతకి చెప్తారు నబీల్ గారు. రాత్రి 10:45 శక్తి ಮತ್ತು కాంతారా మీ ప్లాన్లకు గుడ్ల సంఖ్య పెంచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ మూవింగ్ ప్లాట్ఫారంలో ఉన్న బాల్స్ను బ్యాలెన్స్ చేసుకుంటూ సరైన హోల్స్లో వేయడం. ఇరు క్లాన్స్ నుండి చెరొక సభ్యుడు పాల్గొనవలసి ఉంటుంది. ప్లాట్ఫారంలో ఉన్న ప్రతి హోల్స్కి ఒక్కో వాల్యూ ఉంది. టాస్క్లో పాల్గొన్న సభ్యులు బాల్స్ను హోల్స్లో వేయాల్సి ఉంటుంది. టాస్క్ ముగిసే సమయానికి హోల్స్లో పడిన బాల్స్ ప్రకారం ఎక్కువ మొత్తం వచ్చిన సభ్యుడు విజేతగా నిలవడంతో పాటు ఆ మొత్తానికి సరిపడ గుడ్లు లభిస్తాయని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. రాత్రి 10:45 నైనిక అభయ్ ఆడతారు. బజర్ మోగుతుంది. పృథ్వీ సంచాలక, కాంతార క్లాన్ 19, శక్తి క్లాన్ 16 అనౌన్స్ చేస్తారు. కాంతారా క్లాన్ మీరు మూవింగ్ ప్లాట్ఫారం టాస్క్లో విజేతలుగా నిలిచి 90 గుడ్లను పొందారని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని టీం అందరూ చెప్తారు. రాత్రి 11 గంటలకి ఇందాక గేమ్లో నబీల్ టచ్ చేయలేదు, టచ్ చేస్తాడేమని అరిచేశాను, సారీ నబీల్, రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు, యు ఆర్ ఏ గుడ్ బాయ్ అని విష్ణు అంటుంది నబీల్తో. రాత్రి 11:45 అభయ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. గుడ్లు ఒకళ్ళు తీసుకోకుండా ప్రశాంతంగా అట్లీస్ట్ పడుకుందామని అంటే నిఖిల్
పెంట ఆడడానికి ఏమీ లేదురా, 66 గుడ్లు ఉన్నాయి అంతే అంటారు. 18వ రోజు ఉదయం 8 గంటలకి ఉంటే వైకుంఠం లేకుంటే ఊరుకుంటాం అనే సాంగ్ వచ్చింది. డ్యాన్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అంటారు. ఉదయం 9 గంటలకి బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటి నుండి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్లో ఒక సమయంలో ఒక క్లాన్ సభ్యులు మాత్రమే వంట చేయాల్సి ఉంటుంది. ఒక క్లాన్ వంట చేయడం పూర్తయ్యాక మరొక క్లాన్ వంట చేయడానికి వెళ్ళి వంట చేయాల్సి ఉంటుంది. అలానే ఒక క్లాన్ వంట చేసే సమయంలో ఆ క్లాన్ 3 సభ్యులు మాత్రమే ఉండాల్సి ఉంటుంది. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా పరిగణలోకి తీసుకోబడుతుందని సీత చదివితే, మనిషి పుట్టినాక ఈ లూజ్ చెస్ట్లు నాకు అర్థం కావట్లేదు, 3 ఎలా వండుతారు అంతమందికి అని అబ్బాయి అంటారు. టైం ఇచ్చి 3 వండాలి అంట అని సీత అంటుంది. అమ్మ సైకో రూల్స్ అని. ఆ అబ్బాయి అక్కడి నుండి లేచి వెళ్తారు. సైకోగాడు దమాక్ లేదు, ఏమీ లేదు, తినడానికి టాస్క్ పెడుతున్నారు, తినకుండా ఉండడానికి టాస్క్ పెడుతున్నారని అబ్బాయి అంటారు. ఉదయం 9:15 ముగ్గురు అంటే ఎవరు, నువ్వే చెప్పు అని నిఖిల్ అంటే, మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం, మీరు లంచ్ చేసుకోండి అని అబ్బాయి అంటారు. ఓకే అని, అదే బెటర్ అని నిఖిల్ అంటారు. ఉదయం 9:30 వంట స్టార్ట్ చేస్తారు. నిఖిల్ క్లాన్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే సమయంలో రైస్ పెట్టేద్దామని అబ్బాయి అంటారు. ఉదయం 10:45 అబ్బాయి వాళ్ళ క్లాన్ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. ఎస్మి నబీల్ మాట్లాడుకుంటారు సోనియా గురించి. ఉదయం 11:30 మా నెక్స్ట్ దగ్గరికి మీ నెక్స్ట్ దగ్గరికి మేము రాము, మా నెక్స్ట్ దగ్గరికి మీరు రావద్దని చెబుదామని ప్రేరణ అంటుంది. వస్తే బాయ్స్ని ఆపాలని ప్రేరణ అంటుంది. నిఖిల్ నెక్స్ట్ దగ్గర రెడ్ గుడ్డు ఉంది అని తమ క్లాన్తో చెప్తే తీసేసుకో అని సీత అంటుంది. తీసుకొని జేబులో పెట్టుకుంటారు నిఖిల్. మధ్యాహ్నం 12:40 కోడి కూసింది. అందరూ పరుగుపెట్టి గుడ్లు పట్టుకుంటారు. నబీల్ సీత గుడ్లు పెట్టే పృథ్వీ వదిలే అని నబీల్ అరుస్తారు. ఫిజికల్లీ వీక్ అయితే రావద్దని పృథ్వీ అంటారు. మణి అరుస్తాడు. చేతులు విరిగితే ఎవరు జవాబుదారని అరుస్తాడు మణి. పృథ్వీ ప్రేరణను క్యాచ్ చేస్తే ప్రేరణ ఫోరా అంటుంది. నువ్వెన్ని మాట్లాడినా మనీ నీ గేమ్ నువ్వు ఆడు అని అబ్బాయి అంటారు. మధ్యాహ్నం 1:15 విష్ణుప్రియ సీత చెయ్య పట్టుకొని నిలబడి ఉంటారు. ప్రేరణ వారిద్దరి మధ్యకి వెళ్ళి చెయ్యి తీసివేస్తే ఇద్దరు తోసేస్తారు. అబ్బాయి ప్రేరణ అని, అంతా కెమెరా కనబడతాయి, నువ్వు ఆడు అని అబ్బాయి అంటారు. చీప్ ట్రిక్స్ నేను వాడను అని పృథ్వీతో యష్మి అంటుంది. అబ్బాయి సోనియా నబీల్ అరుచుకుంటారు. 2 గంటలకి కోడి కూసింది. అందరూ గుడ్లు క్యాచ్ చేస్తారు. శక్తి టీం 263, కాంతారా టీం 25 అని సంచాలక నబీల్ అనౌన్స్ చేస్తారు. కాంతారా క్లాన్, మీ దగ్గర గుడ్లు తక్కువ ఉన్న కారణంగా మీ క్లాన్ నుండి ఒక సభ్యుడు తప్పుకోవాల్సి వస్తుంది, కానీ ఆ సభ్యుడు ఎవరన్నది శక్తి క్లాన్ నిర్ణయించవలసి ఉంటుంది అంటారు. వాళ్ళందరూ చర్చించుకొని శక్తి టీం కాంతారా టీం నుండి ప్రేరణని తొలగించాలని అనౌన్స్ చేస్తారు.